గరికపాటి నరసింహారావు గారు, ఫస్ట్ మీరు ఒకటి గమనించుకోవాలి. మీరు ఇవాళ ఆ స్థాయికి వెళ్ళారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మీకు వయసు పైబడిందని అంటానికి నిదర్శనం ఇదేనమాట. అదే మీ పిల్లలు ఇలాగే మీరు ఇవాళ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నారు. అదే కనుక మీరు ఒక పేదవాడింట్లో పుట్టి ఒక పేదవాడిలాగా రోజువారీ కూలీ అయితే మీ పిల్లలకి కూడా ఈ రకంగా పెడుతున్నారు అని అంటే కనుక మీరు ఊరుకునేవాళ్ళ? అదేంటి ఉన్నోళ్ళు ఏంటి మా పిల్లలకి పెట్టకూడదు అంటున్నారు, మా పిల్లలకి ఏంటి కోడిగుడు పెట్టకూడదు అంటున్నారు, రోజుకో మెనూ గురించి అడుగుతున్నారు ఏంటి? వీళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారా, చదువుకోకుండా ఆటలాడుకోవడానికి వెళ్తున్నారా, ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతారని, కోడిగుడ్డు పెడితేనేమో పిల్లలకేమో ఒళ్ళు వచ్చేస్తుందని, లేదంటే కానీ శోభనం పెళ్లి కొడుకులా రెడీ అవుతున్నారు, స్కూల్కి వెళ్ళి చదవకుండాని చెప్తున్నారంటే మీ చేతకానితనానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ మీరు చెప్తున్నారు కదా, ఇవాళ లేని పిల్లల గురించి, బడుగు బలహీన వర్గాల పిల్లల గురించి వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు కదా. అదే ఉన్నతమైన ధనవంతులు కొడుకులు కానీ కూతుళ్ళు కానీ పబ్ కల్చర్కి వెళ్తాం, రిసార్ట్లకు వెళ్తాం, స్టార్ హోటల్లో భోజనాలు చేయటం, తర్వాత యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి మాత్రం నాణ్యమైన ఫుడ్ ఉండాలి, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా కాడ వాళ్ళ మీద కనుక ఏదైనా జరిగితే SMS కాంటెస్ట్ పెడతారనమాట. ఎందుకని ఈ పిల్లని ఎలా చేశారు, అలా చేశారు, అది ఇదని మాత్రం అడుగుతారు కదా. మరి అప్పుడు ఎందుకని మాట్లాడలేదు? మన దేశ సంపదనే దోచుకొని విదేశాలకు పారిపోతున్న వ్యక్తుల గురించి మీరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ముడుపులు వస్తాయి కదా. అంటే పేదవాళ్ళ పిల్లల దగ్గర నుంచి, పేదవాళ్ళ కుటుంబాల దగ్గర నుంచి మీకు ఏమీ రాదు కాబట్టి ఏదో మీ ఇంట్లో సొమ్ము పెడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారేంటి? మీరు ఏ రోజైనా ఒక స్కూల్ను కానీ, ఒక కాలేజీని కానీ, ఒక ఊరుని కానీ దత్తత తీసుకొని అక్కడ ఏమన్నా మీరేమన్నా డెవలప్మెంట్ చేశారా? వాళ్ళకి మీరేమన్నా మీ సొంత నిధులతో చదువుకోవడానికి, లేదంటే కట్టుకోవడానికి గుడ్డ లేని వాళ్ళకే, చదువుకోవడానికి పుస్తకాలు లేని వాళ్ళకే, ఇల్లు లేని పిల్లలకు కానీ, కూడు లేని పిల్లలకు కానీ ఏ రోజన్నా మీరు ముద్ద పెట్టారా? ఏవి పెట్టని మీలాంటి ప్రవచనాల పేరు మీద మీరు చేసేయి మీ ప్రవచనాలయో వినేవాళ్ళకి మీరు చెప్పుకోండి. లేని పిల్లల మీద అంటే SC ST BC మైనార్టీ పిల్లలు అంటే గరీబోళ్ళ పిల్లలు అంటే మీకు చిన్న చూపా? అంటే మీకు ఎంతవరకు హై క్లాసులే కనపడతారులే. మీరు వెళ్ళంగానే పళ్ళెంలో ఇది పెడతారు అంటే అలాంటి వాడు పిల్లలేమో బాగా చదువుకోవాలి, లేనివాడు పిల్లలు చదువుకోకూడదు అనేది మీ ఉద్దేశం. అంటే మీది ఎలా ఉందంటే ఒక కుట్టిల ప్రేమలాగా ఉంది. అంటే మీ డబ్బు కాదు పెట్టేది, గవర్నమెంట్ పెడుతుంది, గవర్నమెంట్కి లేని చెప్పి నీకెందుగా బాబు?